కాకుండా ఆత్మీయానుసారమైన స్వస్థత కూడా ఇక్కడ జరుగుతున్నది. మేము ఎన్నో అనుభవాలను పొందాము. మీరు కూడా వచ్చి ఒక గొప్ప పరలోక అనుభవం మీరు కూడా చూడాలని మేము విశ్వసిస్తున్నాం. 17th రోజు గొప్ప అద్భుత కార్యము చూస్తామని మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. ఆ రోజు తప్పకుండా మీరందరూ రండి. 17వ తారీఖున బెల్లంపల్లి ఎవరైతే వస్తారో వారి జీవితాలు బాగుపడాలంటే బెల్లంపల్లి రావాలి కంపల్సరీ. ఎందుకంటే మాలాంటి చెడిపోయిన జీవితాలు ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు వందల కొద్ది వేల కొద్ది ఉన్నారు. 17 సంవత్సరాల నుంచి చూపు కోల్పోయిన అబ్బాయి మా కళ్ళ ముందట ఎంతో గొప్ప అద్భుతం జరిగింది. అటువంటి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో మంది స్వస్థతలు పొందుతున్నారు, ఎంతో మంది వస్తున్నారు. బెల్లంపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి ఆరాధన కానీ, ప్రార్థన కానీ, హీలింగ్స్ కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. నిజంగా మనము అక్కడుండి చూడడం కన్నా బెల్లంపల్లికి వచ్చి చూడడం చాలా ప్రత్యేకతగా ఉంది. వచ్చిన ప్రతి బిడ్డని యేసయ్య హృదయాలు తెరిచి జీవితాలను మారుస్తున్నాడు. అందుకే చివరి దినం ఆగస్టు 17 సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో ముగింపు సభ జరగబోతుంది. ఆత్మీక మేలు, శారీరక మేలు రెండు పొందబోతున్నారు. దేవుడిని నడిపించి దీవించి ఆశీర్వదించిన కాక.